నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. మార్కెట్లో ప్రీ బడ్జెట్ ర్యాలీ, ఏపీలో బంపర్ సక్సెస్ అయిన సిఐఏ సమిట్, రానున్న బడ్జెట్ పై ఐఎస్పీ అంచనాలు, ఈ అంశాలతో ఇవాల్టి బులెటిన్ రెడీగా ఉంది. లెట్స్ హావ్ ఎ లుక్. స్టాక్ మార్కెట్లు ఈ వారం లాభాలతో ముగిశాయి. వారం మొత్తం మీద 4 సెషన్లు భారీగా లాభపడడంతో ప్రీ బడ్జెట్ ర్యాలీ వచ్చేసినట్లయింది. ఒక్కో సెక్టర్ ఒక్కో రోజుకు పెరుగుతూ రాగా సూచీలు 2 నెలల గరిష్ట స్థాయిలో క్లోజ్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లు ఈ వారం కదం తొక్కాయి. నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు లాభపడిందంటే బుల్ జోరు ఈ వారం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అటు మంత్లీ సిరీస్ కూడా సూచీలు బాగా లాభపడగా వారాంతంపై నిఫ్టీ 3.5%, సెన్సెక్స్ 3.1% పెరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 4.8% పెరిగి మదుపరులకు లాభాలు పంచింది. 2002 తర్వాత ప్రీ బడ్జెట్ ర్యాలీలో ఇంతగా పెరగడం ఇదే ప్రథమం. జూనియర్ నిఫ్టీ 3.9%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.5% లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.7%, మెటల్ ఇండెక్స్ 6% పెరిగాయి. నిఫ్టీ ఇన్ఫ్రా 4.1, మీడియా ఇండెక్స్ 3.9% చొప్పున పెరిగాయి. వీక్లీ గెయినర్స్ విషయానికొస్తే హిందాల్కో 11.13%, హెచ్డిఎఫ్సి 11%, ఐడియా 9%, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.65%, కోటక్ మహీంద్రా బ్యాంక్ దాదాపు 9% పెరిగాయి. వీక్లీ లూజర్ల విషయానికొస్తే విప్రో 2.58%, ఇన్ఫోసిస్ 0.69%, హిందూ యూనిలివర్ 0.52%, సన్ఫార్మా 0.16%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.07% నష్టపోయాయి. వచ్చే బడ్జెట్పై అన్ని వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. చిన్న తరహా వ్యాపారాలకు మద్దతు కోరుకోవడం, పన్ను పరిమితులు పెంచడం వంటి అంశాలతో పాటు విభిన్నమైన అంశాలపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్లు, విద్యార్థులు కోరుతున్నారు. బడ్జెట్పై సామాన్యులకు ఆశలు ఎలా ఉంటాయో నిపుణులకు అంచనాలు అలానే ఉంటాయి. డిమానిటైజేషన్ తర్వాత వస్తోన్న ఈ బడ్జెట్ ఎంతో విభిన్నంగా ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారని, అలా కాకుండా సాధారణ బడ్జెట్ మాదిరిగానే ఉంటే ప్రజలు రోడ్లు ఎక్కే ప్రమాదం ఉందంటున్నారు ఐఎస్బీ ప్రొఫెసర్ శేషాద్రి. చాలా పేషెన్స్తో ఏటీఎంస్ దగ్గర నుంచి మైల్స్ క్యూస్, ఎన్నో రోజులు ఎండనక కొండనక లీవ్ తీసుకుని ఉద్యోగాల నుంచి 4 డబ్బుల కోసం ఏటీఎంలో నించున్నారు, ఏటీఎం దగ్గర. ఇప్పుడు ఇదంతా దేనికి అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇదంతా అందరి ప్రజలకి మంచిది అవుతుందని. ఆ మంచిది ఏమవుతుందనేది దానికోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈసారి బడ్జెట్ మిగతా బడ్జెట్స్ కంటే చాలా చాలా తేడాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆ తేడాగా ఉండకపోతే, సపోజ్ లాస్ట్ 10 ఏళ్ల బడ్జెట్ అదే రిపీట్ అవుతుందంటే ప్రజలకి ఇంకా పేషెన్స్ ఉండదు, వాళ్ళు చాలా రోడ్ల మీదకి వస్తారు. వి సా సెంబ్లెన్స్ ఆఫ్ దిస్ ఈ మధ్య తమిళనాడులో జల్లికట్టు గురించి చూసాం మనం. అందుకు ఈ బడ్జెట్లో ప్రజలకి ఏదైనా మంచిది అవ్వకపోతే చాలా ఘోరమైన రెవల్యూషన్ లాగా కూడా రావచ్చని నేను భావిస్తున్నాను. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ దిస్ బడ్జెట్ విల్ బి డిఫరెంట్. నేను అనుకోవడం ప్రస్తుతం ఉన్న సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ అవేర్, వాళ్ళకి అంతా తెలుసు ఇది సరిగ్గా ట్రాక్లోకి తీసుకురాకపోతే ద సిచ్యువేషన్ విల్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్. ఈసారి బడ్జెట్లో ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండొచ్చని ఐఎస్బీ విద్యార్థుల అంచనా. ముఖ్యంగా రైతులకు ప్రయోజనం కలిగించేలా ఈ పథకాలు ఉండొచ్చని ఆశిస్తున్నారు. వడ్డీ రేట్లలో కోత విధించడం ద్వారా సామాన్యులకు మేలు చేయొచ్చన్నది వీరి వాదన. The economy and the past year has been we're expecting a growth of 4%, and I expect the union budget to keep the incentives in order to maintain that growth going forward as well. There are 3 areas primarily where we expect the budget to fall into. The first one is with respect to farmers' benefit. It would be in terms of financing. We do expect a shortcut in the interest rates currently being offered, as well as with respect to the income, more easier credit availability and also faster payment after the post-harvest season. ప్రస్తుతం ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఒకేసారి 2 సమస్యలు ఎదుర్కొంటున్నారని, విద్యార్థిగా ఉన్నప్పుడు తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్, స్టార్టప్ ఏర్పాటు కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా తీసుకునే రుణం, 2 ఏకకాలంలో తీర్చాల్సి రావడం సమస్యగా ఉంటోందని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఓ ఐఎస్బీ విద్యార్థి సలహా ఇచ్చారు. స్టూడెంట్స్కి డబుల్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఒకటి వచ్చి స్టూడెంట్ లోన్ పే చేయడం, సెకండ్ వచ్చి ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్అప్ వాళ్ళు ఫినాన్సింగ్ తెచ్చుకోవాలి ఫ్రమ్ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎట్సెట్రా. అండ్ అది కాకుండా వాళ్ళు ఆ బిజినెస్ నుంచి వచ్చే రెవెన్యూస్ మీద ట్యాక్స్ పే చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే డబుల్ ప్రాబ్లమ్ అన్నట్టు అయిపోతుంది. సో మెనీ పీపుల్ ఆర్ లైక్ కొన్ని సంవత్సరాల తర్వాత స్టార్ట్అప్ చేద్దాం కదా, ఆర్ మేబీ ఈవెన్ ఇఫ్ ఆఫ్టర్ వీఆర్ ఫైనాన్షియల్లీ సెక్యూర్ స్టార్ట్ చేద్దాం కదా అనుకుంటున్నారు. అలా కాకుండా ఒకవేళ మన గవర్నమెంట్ వచ్చేసి ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు స్టార్ట్అప్ ఇదర్ స్పెషల్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కానీ, లేకపోతే స్టూడెంట్
స్టూడెంట్ లోన్ పేమెంట్స్లో రిబేట్ ఆర్ కట్ ఆఫ్ కానీ ఇచ్చినట్టయితే ఐ ఫీల్ అ లాట్ మోర్ స్టూడెంట్స్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు కమ్ ఇన్, అండ్ దట్ ఈస్ వాట్ ది కంట్రీ నీడ్స్ రైట్ నౌ. వాతావరణంలో వస్తున్న మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, తీర ప్రాంతాల్లో అనేక తుఫాన్లు రావడానికి కారణం పర్యావరణంలో వస్తున్న చేంజెస్ అంటున్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరులపై సబ్సిడీలను ఇవ్వడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని సలహా ఇస్తున్నారు. The government will increase subsidies for renewable energy. We have a very ambitious target of 100 gigawatts from solar by 2022, but given the way things are right now, we are still a little bit far from grid parity. So more subsidies or more push from the government in this sector will definitely help to increase reaching that target or make it more likely to reach that target. Other than that, I would like that the government would maybe start looking at things like carbon tax and other ways of taxing emissions. If not in every sector, at least to start with one or two sectors related to fossil fuels or high emission sectors. Yeah. మొత్తం మీద ఈసారి బడ్జెట్పై ఆశలు, అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి కేంద్రం వేటిపై దృష్టి పెడుతుందో చూడాలి. ఏపీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సిఐఐ సన్ రైజ్ ఏపీ సదస్సు బంపర్ సక్సెస్ అయింది. 2 రోజుల్లో 673 ఒప్పందాలు కుదిరే సూచనలున్నాయి. మొదటి రోజైన శుక్రవారమే 128 సంస్థలతో 4.25 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఇవన్నీ అమల్లోకి వస్తే 5.5 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. మరో 5 లక్షల కోట్లకు పైగా విలువైన పెట్టుబడులపై ఒప్పందాలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. మొత్తంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులపై అవగాహన కుదురుతోందని భావిస్తున్నారు. We have done an investment of 100 crores MOU with the tourism department, and boat-shaped iconic 50 rooms are going to be conceived at Prakasham Barrage, waiting for permission from the tourism department. Jairam Reddy sir, we have to give that permission for us. And Happiness cable cars are going to come at Prakasham Barrage, and Happiness ropeway from Durga Temple are planned, and world-class aquarium and floating cottages we are planning. Thank you for the support from the department, sir. Thank you. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. సిఐఐ సమిట్ సూపర్ సక్సెస్ అయింది. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరగటమే ఇందుకు కారణమంటున్నారు సదస్సుకు విచ్చేసిన వ్యాపారవేత్తలు. ఆంట్రప్రెన్యూర్స్ వారి అభిప్రాయాలతో మా బిజినెస్ హెడ్ వసంత్ చేసిన టీవీ5 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు చూద్దాం. స్పెషల్ స్టేటస్ అనేది కాన్స్టిట్యూషన్గా మనకు ప్రాబ్లం వచ్చిందని తెలుస్తుంది. సో దానికంటే స్పెషల్ ప్యాకేజెస్ ఇచ్చి స్టేట్ని బాగా ఎఫర్ట్ పెడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లాట్ ఆఫ్ ఫండ్స్ తీసుకున్నారు. దాంతో బాగా రిజల్ట్స్ వచ్చింది. ఫండింగ్ బాగా వస్తుంది స్టేట్కి. దానివల్ల అయితే లాంగ్ టర్మ్లో మనం ఆలోచించుకుంటే ఈ స్పెషల్ ఫండింగ్ రావడం వల్ల చాలా స్టేట్ బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ఈ స్పెషల్ స్టేటస్ అనే దానికి కొంచెం కాన్స్టిట్యూషన్ వల్ల ప్రాబ్లం వచ్చింది. ఈ స్పెషల్ ప్యాకేజ్ కింద ఫండింగ్ ఎక్కువ తెచ్చుకుంటే మనకి ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. ఇది 2 రకాలు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి న్యాచురల్గా దగ్గరలో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళంటాడు అంత సెటిల్ అయిన వాళ్ళకి. ఇక్కడికి రావాలంటే ఎన్వైరన్మెంటల్ యాంగిల్లో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇట్స్ గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది, తర్వాత అలాగే వర్కింగ్ క్లాస్ ఎలా సపోర్ట్ ఇస్తుంది, పొలిటికల్ హైరార్కీ ఎలా చేస్తుంది, అది అవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు దాకా మేము చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇవాల్వింగ్ స్టేజ్లో ఉంది. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆశలు ఎక్కువ. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్ ఫ్రోజన్ ఫుడ్ అండ్ రెడీ టు ఈట్
క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్కి వీటన్నిటికీ సర్వ్ చేసే ఇండస్ట్రీలో లైక్ KFC, మెక్డొనాల్డ్స్, సబ్వే ఇలాంటి కంపెనీస్ మేజర్గా హైదరాబాద్ ఈ లొకేషన్స్లోనే ఉన్నాయి. మేము అక్కడి నుంచి సర్వీస్ చేస్తున్నాం. హైదరాబాదు అండ్ సరౌండింగ్ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ఈ లొకేషన్స్లో ఇప్పటి నుంచి హైదరాబాద్ నుంచే సర్వ్ చేయడం జరిగింది. ఈ రోజులు మాకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఫ్రోజన్ కోల్డ్ స్టోరేజ్, చిల్లర్ కోల్డ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ రిఫ్రిజిరేటెడ్ లాజిస్టిక్స్ ఇవన్నీ మాకు హైదరాబాద్ బేస్డ్గానే ఆపరేట్ చేశాము. ఇప్పుడు సపరేట్ స్టేట్ అయిన తర్వాత మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపించి గవర్నమెంట్ని అప్రోచ్ అయితే వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో ఇన్సెంటివ్స్ చాలా బాగున్నాయి. ఇట్స్ అన్ ఎంకరేజింగ్ స్టేట్ కంపేర్డ్. ఈ ఇన్సెంటివ్స్ తోడుగా ఇంకా ఇక్కడ ప్రత్యేక హోదా అనేది వస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని. బాగా ఉంటుందండి. ఇప్పటికున్న ఇన్సెంటివ్స్కి ప్రత్యేక హోదా వస్తే కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మా ఇండస్ట్రీలో అయితే ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్, సేల్స్ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ ఫుడ్ ప్రాసెసింగ్లో. దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ వచ్చినా కూడా ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం. Working with major aeronautics French companies, and we apply for many patents, and with that we have developed as an application of what we are doing an embedded e-bike, e-wheel, where all in the hub we have the motor, the sensors, the power drive, and it allows us to have a very efficient, compact and cost-effective device where no connectivity is required. All is in the hub and it works plug and మనకైతే మనం ఎప్పుడైతే తొట్టులు ఒక పక్క మనలో ఒక ఎక్సర్సైజ్ లాగా ఉండి ఎప్పుడు మనం టైర్డ్ అయ్యామో అప్పుడు దాన్ని మీరు బ్యాటరీ మీద కన్వర్ట్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఈజీ అండ్ మనం ఈ యొక్క ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 hours మనం ఛార్జ్ చేస్తే చాలు, మీకు 60 kilometers ట్రావెల్ చేయొచ్చు. మనం ఆల్వేస్ మనం విత్ ఇన్ ద సిటీ లేదంటే 100 kilometers లోపే ట్రావెల్ చేస్తామంటే ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ వీఆర్ డూయింగ్ విత్ ఇండో ఫ్రాన్స్ అనే ప్రాజెక్ట్ అనేది సెక్టర్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ DSTలో కూడా దీనికి there is some kind of a slowdown because of the demonetization. Any impact on your company? Not a big impact. Of course, December was a slow month. Mainly also a lot of OEMs took shutdowns. But market has been steadily growing, especially passenger vehicle, commercial vehicle, two-wheeler. So we expect 5-6% growth as a minimum year on year. And also many companies like foreign automakers are localizing their components. So they are sourcing more local content, which is good for us. There is a demand from the local political parties in the state that a special category should be given to the state so that many industries will come here and employment opportunities will grow. So what's your opinion on that? I think we are operating in a region that is requires a lot of training, a lot of jobs to be created. So some incentives would be very helpful. Especially the government is also supportive. When we came in, we had some incentives. But it is important. I think many countries in the world also do the same to attract the big investments. And one other fact is we also are starting to export from our plant. In fact, as we speak, we are sending our first shipment to Nepal by rail all the way to. But otherwise, we have shipped to Sri Lanka and our plan is to export to Southeast Asia. We have the coastline. We are nearby these markets. So as we develop new products, we will export. ఈరోజు ఎంత ఆనందమైన సుదినం అండి. ఈరోజు మా నిఖిల్ లైఫ్ ప్రైవేట్ నుండి MOU సీఎం గారి దయతల మీద జరుపుకున్నాం. ప్రజెంట్ ఇన్షియల్గా మా కంపెనీతో 50 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మా నిఖిల్ లైఫ్ మెయిన్ ప్రోడక్ట్ అంటే ట్యాబ్లెట్, క్యాప్సిల్, ఇంజెక్టబుల్. ఇది వైజాగ్ పరిసర ప్రాంతాల్లో నెలకొల్తాం. దీనివల్ల 150 మందికి జీవనోపాధి కల్పిస్తాం. దీనివల్ల మా తరపున ఆంధ్రప్రదేశ్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అండి, ఏప్రిల్ తర్వాత ప్లాన్ చేస్తున్నాం. ల్యాండ్ ఏమైనా గవర్నమెంట్ని సమకూర్చిన తర్వాత అనమాట భూమి పూజ చేసి నెక్స్ట్ ప్రొడక్షన్ ఇయర్కి చేసి ప్లాన్ చేస్తాం. మనం గత సంవత్సరం సదస్సులో మనం 4,75,000 కోట్ల మేరకు మనం ఒప్పందాలు చేసుకున్నాం. సుమారుగా 300 పైచీలకు ఒప్పందాలు, విలువ 4,75,000 కోట్లు. ఈ సంవత్సరం మొదటి రోజునే 128 ఒప్పందాలు 4,25,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒప్పందాలు చేసుకున్నాం. ఈరోజు ఇది పూర్తయ్యేటప్పటికి సుమారుగా మేము వేసుకున్నటువంటి అంచనా, ముందు వేసుకున్నటువంటి అంచనా సుమారుగా మనకు గత సంవత్సరం 4,75,000 కోట్లు అయింది. కాబట్టి ఈ సంవత్సరం ఒక 6 లక్షల కోట్లు అవుతుందని అనుకున్నాం. కానీ
ఇది సుమారుగా 10 లక్షల కోట్లు సమీపంలోకి వచ్చేటటువంటి అవకాశం అయితే మాకు కనపడుతుంది. ఎంత లేదన్నా 9 లక్షల నుంచి 10 లక్షల కోట్లు మనకి విలువైనటువంటి ఒప్పందాలు మనం చేసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంకోటి ఏమిటంటే, మనకి గత సంవత్సరం మనం ఇక్కడ సదస్సు పెట్టుకున్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం 2వ స్థానంలో ఉన్నాం, గుజరాత్ వెనకాల ఉన్నాం. అంటే చాలా తక్కువ స్వల్పమైనటువంటి తేడా ఉంది, అని కూడా 2వ స్థానంలో ఉన్నాం. ఆ సదస్సు వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, వచ్చే సంవత్సరం మళ్ళీ మన ఇక్కడ కలిసేటప్పటికి మన స్థానం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1వ నెంబర్కి తీసుకొస్తాను, మొదటి స్థానంలోకి తీసుకొస్తాను అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది వాస్తవం అయింది. ఇవాళ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉన్నాం. మొదటి స్థానంలో ఉన్నాం కాబట్టి ఇది ఒక చాలా ఆకర్షణీయమైనటువంటి గమ్యస్థానంగా పెట్టుబడులకు మారింది. కాబట్టి మనం అనేక రకాలైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దిగ్గజాలని మనం ఆకర్షించగలుగుతున్నాం. అంటే గత సంవత్సరం మనం చేసుకున్నటువంటి ఒప్పందాల్లో సుమారుగా 48% సంఖ్యలో మనం ఆ పెట్టుబడుల్ని, ఆ ఎంఓయూల్ని సాకారం చేసుకోగలిగాం. అంటే వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని తయారీ ప్రారంభమయ్యాయి, కొన్ని ట్రయల్ ప్రొడక్షన్లో ఉన్నాయి, కొన్ని సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని శంకుస్థాపనలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే గత సంవత్సరం చేసుకున్నటువంటి ఒప్పందాల్లో 48% సుమారుగా మనం సాకారం చేసుకోగలిగాం ఇప్పటికేనంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం పెట్టుబడులు పెడదామని వచ్చేటటువంటి వారికి, ఉద్యోగాలు కల్పిద్దామని వచ్చేటటువంటి వారికి చాలా సానుకూలమైనటువంటి వాతావరణం సృష్టించారు. ఏదైనా మనకి చిన్న చిత్తగా సమస్య వస్తే వెంటనే మనం ఫోన్ చేస్తే ఆ ఫోన్ తీసుకుని దాన్ని పరిష్కారం చేసేటటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఆ సానుకూలమైనటువంటి దృక్పథంతో ప్రభుత్వం ఉంది అనేటటువంటిది ఒక బలమైన సంకేతం వెళ్ళింది. కాబట్టి ఇవాళ మనం చేసుకున్నటువంటి ఈ 2 రోజుల సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎంఓయూలు చేయడానికి ముందుకొస్తున్నారు. అంటే ఇవాళ సాయంత్రానికి మనం చేసుకున్నటువంటి ఒప్పందాల దృష్ట్యా చూసుకుంటే ప్రత్యక్షంగా ఒక 10 లక్షల ఉద్యోగాలు కల్పనకి అవకాశం ఉన్నట్టుగా కనపడుతోంది. అది ఇంకా కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చేసుకున్నటువంటి ఒప్పందాలే కాకుండా మనకి అనేక ఈ ఒప్పందాలకి సంబంధించినటువంటి వారే కాకుండా అనేక మంది ద్వైపాక్షిక సమావేశాలు ముఖ్యమంత్రి గారితో నిర్వహిస్తూ ఉన్నారు. అంటే వారు వచ్చి ఇక్కడ అవకాశాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి ఒక వాతావరణం చూస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. గత సంవత్సరం చేసుకున్నటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి వారితో మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నారు, మా అందరితో మాట్లాడుతున్నారు, మంత్రులందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి వారు ఒక అంచనాకు వచ్చి పెడతారు. అంటే దీనికన్నా అదనంగా కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అనేక రంగాలండి. అంటే గత సంవత్సరం అనేక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఈసారి మీరు చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఒప్పందాలు కుదిరాయి, టూరిజం పర్యాటక శాఖకి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరాయి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరాయి. మీకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో చాలా పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు సుమారుగా మనకి ఒప్పందాలు కుదిరాయి ఓఎన్జీసీ వాళ్ళందరితో. ఇవి కాకుండా ఆరోగ్య రంగంలో ఒప్పందాలు కుదిరాయి, విద్యారంగంలో ఒప్పందాలు కుదిరాయి, తర్వాత డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ చాలా పెద్ద ఎత్తున డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో ఒప్పందాలు కుదిరాయి, ఎంటర్టైన్మెంట్లో ఒప్పందాలు కుదిరాయి. అంటే ఈ రంగం ఆ రంగం అని కాకుండా సుమారుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి సంస్థలు, దిగ్గజాలుగా ఉన్నటువంటి సంస్థలందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏమన్నారండి? ఏదండి? అంటే వారికి అంటే ఏదో ఒక రకంగా ఈ సదస్సుని మీద బురద జల్లడంగా కనిపిస్తుంది తప్ప మేము చెప్తున్నాం, మేము చేసుకున్నటువంటి ఒప్పందాలు మేము ముందు పెడతాం, ఒప్పందాలు చేసుకునే వాళ్ళతో మీరు మాట్లాడండి. తర్వాత గత సంవత్సరం జరిగినటువంటి ఒప్పందాలు ఎంతవరకు సాకారం అయిందో మేము జాబితా ఇస్తాము, ఎక్కడెక్కడ ఉన్నాయో మేము చేస్తాము, మీరు దీన్ని చూసుకోండి. మీకు రుజువులు లేకుండా మాట్లాడడం కనుక అలవాటు చేసుకుని, రుజువులు లేకుండా సాక్ష్యాలు లేకుండా మాట్లాడడం మొదలు పెడితే ఎవరు ఏం చేయలేరు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యోగాల కల్పన, రాష్ట్రంలో వస్తున్నటువంటి పెట్టుబడులు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మన కళ్ళకు కనపడుతున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుందండి. అంటే ఇప్పుడు తయారీ రంగం ఉందనుకోండి, తయారీ రంగానికి జెస్టేషన్ పీరియడ్ అంటారు. అంటే ఇవాళ మనం అనుకుంటే కర్మాగారం నిర్మాణం చేయడం ఇవన్నీ కొన్నిట్లో కొంత సమయం పడుతుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టేటువంటి కూడా ఉంటాయి. కొన్ని 6 నెలల్లో అయ్యేటువంటి అవకాశం ఉంటాయి, కొన్ని 8 నెలల్లో అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. ఉదాహరణకి మనం గత సంవత్సరం చేసుకున్నటువంటి ఒప్పందాల్లో
48% సాకారమయ్యి అందులో కొన్ని ఇప్పటికే తయారీ ప్రారంభమైపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభమైపోయింది. కొన్ని ట్రయల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ట్రయల్ ప్రొడక్షన్ చేస్తున్నారు. అంచేత పరిశ్రమ ముఖ్యంగా తయారీ రంగంలో ఒక్కొక్క రకమైనటువంటి జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. వచ్చే సంవత్సరం కూడా పెడతామండి తప్పకుండా. మనం ప్రతి సంవత్సరం పెట్టుకుంటే మనకు వచ్చేటటువంటి కొత్తగా పుట్టినటువంటి చిన్న రాష్ట్రం కాబట్టి, కొత్త రాష్ట్రం కాబట్టి మాటిమాటికి కనుక అందరూ వచ్చి కొన్నాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.